హైదరాబాద్ కుకట్పల్లి రంగధాముని చెరువును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతున్న సందర్భంగా చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో చీరలు ప్రతి ఇంటికి అందేవని, ఇప్పుడు వాటి జాడే లేదని ఆయన విమర్శించారు. బతుకమ్మ పండుగ కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేసుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలని సందర్భంగా తెలియజేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడ చేయలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ కార్యక్రమం చేసి రకరకాల పూలతోని గౌరమ్మను పూజించే విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికో వందల సంవత్సరాలు సంప్రదాయ ప్రకారం చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానీ భారతదేశంలో మొత్తంలో కానీ మొట్టమొదటిసారి బతుకమ్మ అనే ఏర్పడుతుంది. కుక్కట్పల్లి అమాస 1 డే బిఫోర్ ఇక్కడ బతుకమ్మలు చేస్తారు కుక్కట్పల్లిలో. అది రేపటి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంది. రేపటి నుంచి 29 తారీఖు దాకా, 29 నాడు పెద్ద బతుకమ్మ ఆ రోజు చేసి ముగింపు కార్యక్రమం ఉంటుంది. దానికి కన్సల్ట్ అధికారులు, వాటర్ హౌస్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా సమయం చేసుకొని ఆ రోజు వచ్చేటటువంటి పబ్లిక్ ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటిది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఇబ్బంది జరగకుండా కూడా ప్రతి సంవత్సరం